కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న వాళ్లకు, పొత్తులో సీటు త్యాగం చేసిన వాళ్లకు సముచిత స్థానం కల్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పదవి ఖాయమే అని తెలిసినా పదవి యోగం దక్కే శుభముహూర్తం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు ఆ నాయకుడు. మరి టీడీపీ అధినేత గీచిన గీత దాటని కార్యకర్తగా జనసేనాని కోసం పిఠాపురంలో సీటు త్యాగం చేసిన వర్మకు పదవి యోగం దక్కేదెప్పుడు? ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. ఇటీవల ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా జనసేనానికి తన సీటును త్యాగం చేసిన నాయకుడు. త్యాగం చేయటమే కాదు, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పగలు రాత్రి కష్టపడ్డారు. ఇక సీటు త్యాగం చేసిన వర్మకు ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వర్మ త్యాగాన్ని గుర్తించిన జనసేనాని కూడా ఆయన్ను ఎన్నికల వేళ తన వెంటే తిప్పుకున్నారు. సీట్ల కేటాయింపు సమయంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేసినప్పటికీ వర్మ మాత్రం పార్టీ అధినేత మాట జవదాటలేదు. పైగా కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనానికి అవకాశం ఇవ్వకపోతే ఎలా అని సరిపెట్టుకున్నారు. ఏపీలో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల పంపకాల జాతర కొనసాగుతోంది. అయితే వర్మకు మాత్రం ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఉంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పిఠాపురం వచ్చినప్పటికీ వర్మ ఆయన వెంట తప్పకుండా ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంతలో మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రానే వచ్చింది. తొలి ఎమ్మెల్సీ తనదేనని గంపడాసలు పెట్టుకున్న వర్మకు కాస్తంత నిరాశే కలిగిందట. తనకి ఆ పదవి ఇస్తారని అనుచరులు అందరికీ చెప్పేసుకున్న వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం లభించలేదు. ఖాళీ అయిన 2 సీట్లలో ఒకటి రామచంద్రయ్యకు, రెండోది జనసేన నుంచి గిడుగు హరిప్రసాద్కు కట్టబెట్టారు. దీంతో మొదటి అవకాశంలోనే అందలం ఎక్కిస్తారనుకున్న వర్మ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. వర్మకు ఎమ్మెల్సీ ఛాన్స్ రాకుండా తెర వెనుక జనసేన నేతలు బ్రేకులు వేశారనే చర్చ ఇరు పార్టీల నేతల మధ్య సాగింది. ఇరు పార్టీల అధినేతలు ఇచ్చిన హామీతో తనకు తప్పకుండా ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందన్న అభిప్రాయంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆ శుభ గడియ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారట. వాస్తవానికి వర్మకు టీడీపీ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించగా ఆ పార్టీ టికెట్ ఇచ్చిన 2 దఫాలు కూడా ఆయన ఓడిపోయారు. అయితే పార్టీ టికెట్ ఇవ్వని సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యే అయ్యారు వర్మ. కానీ టీడీపీకి ఆయన ఏనాడు దూరంగా లేరు. పైగా అధినేత మాట ధిక్కరించారన్న ప్రచారం కూడా ఉంది. అందులో భాగంగానే ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అధినేత ఒక్క మాటగా చెప్పగానే ఏనాటి నుంచో ఆశలు పెట్టుకున్న తన సీటును ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే త్యాగం చేసేశారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన వరుసగా 2 సార్లు పెండెం దొరబాబుతో ఎన్నికల్లో పోటీ పడ్డారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండెం దొరబాబు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన వర్మ ఓడించగా 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వర్మను వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దొరబాబు ఓడించారు. 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఈ ఇద్దరు నాయకులకు ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటును టీడీపీ అధినేత జనసేనానికి కేటాయించారు. దీంతో వర్మ టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా వైసీపీలో సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న వంగ గీతను వైసీపీ అధిష్టానం పిఠాపురం శాసనసభ స్థానం నుంచి బరిలో దింపింది. ఫలితంగా అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పెండెం దొరబాబుకు పోటీ చేసే అవకాశం లభించలేదు. ప్రస్తుతం ఆయన వైసీపీకి రాజీనామా చేసి కూటమికి మద్దతు ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది త్వరలో ప్రకటిస్తారన్నారు. ఇప్పుడిదే దొరబాబు అంశం కూడా వర్మకు టెన్షన్కు గురిచేస్తోందట. వాస్తవానికి ఇటీవల ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్ నిరాకరించిన సమయంలోనే
పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెంటెం దొరబాబు. కానీ అప్పట్లో వైసీపీ అధిష్టానం ఆయన్ను బుజ్జగించడంతో అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారాయన. కానీ పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగా ఉంటూ వచ్చిన దొరబాబు ఇటీవల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు ఈ మాజీ ఎమ్మెల్యే. జనసేనానితో కలిసి పనిచేసేందుకు దొరబాబు సిద్ధం కావడం వర్మకు రుచించడం లేదట. నియోజకవర్గంలో తాను ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారట మాజీ ఎమ్మెల్యే వర్మ. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకు పదవి తప్పకుండా దక్కుతుందన్న నమ్మకంతో ఉన్న ఆయన వర్గం వివాదాలకు అవకాశం లేకుండా చూడాలని భావిస్తోందట. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రుచించినప్పటికీ అవకాశం వచ్చే వరకు వేచి చేసే ధోరణి కరెక్ట్ అన్నట్లుగా ఉన్నారట. కేసులు ఒత్తిళ్లు అన్ని తట్టుకుని నియోజకవర్గంలో పార్టీ కోసం నిలబడ్డ వర్మ చివరకు ఎన్నికల వేళ టికెట్ కూడా త్యాగం చేశారు. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు సహజంగానూ చూడాలో అసహజంగా చూడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న వర్మ వర్గం ఇటు టీడీపీ అధినేత అటు జనసేనాని నుంచి తమ నాయకునికి స్పష్టమైన హామీ ఉందని, అంత పెద్ద నాయకులు బహిరంగంగా హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోకపోతారా అనే ఆశతో ఉన్నారట. ఎమ్మెల్సీగా తప్పకుండా అవకాశం దక్కుతోందని, పైగా ఏదైనా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇద్దరు నేతలకు నచ్చిన వర్మకు అందరికంటే ముందే పదవి దక్కుతుందని భావించారు. అయితే అది కాస్త లేట్ అవుతోంది. వాస్తవానికి రఘురామకృష్ణరాజు విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. వైసీపీ అధిష్టానంతో విభేదించి బయటకొచ్చిన ఆర్ఆర్ఆర్ కూటమి పార్టీలో అన్నిటితోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. పార్టీ ఏదైనప్పటికీ అభ్యర్థి మాత్రం తానేనని ఏ పార్టీలో చేరకుండానే కూటమి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు రఘురామ. కానీ చివరకు ఆయన అనుకున్నట్లు ఏ పార్టీలోనూ ఆయనకు ఎంపీ టికెట్ లభించలేదు. ఆఖరి నిమిషంలో టీడీపీ అధినేత ఉండి ఎమ్మెల్యే స్థానం కట్టబెట్టారు. కానీ తాజాగా ఆయనకు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వటంతో వర్మ కూడా తన త్యాగాన్ని టీడీపీ అధినేత తప్పకుండా గుర్తిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అసలు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదని ప్రచారం జరిగిన సమయంలో టికెట్ దక్కించుకుని ఏకంగా డిప్యూటీ స్పీకర్ అయిన ఆర్ఆర్ఆర్ను ఉదాహరణగా తీసుకున్నారట ఈ మాజీ ఎమ్మెల్యే. సామాజిక సమీకరణాలు లెక్కలేసుకుంటే మంత్రివర్గంలోకి క్షత్రియ సామాజిక వర్గాన్ని తీసుకోవాలనుకుంటే తమ నాయకునిగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారన్న భావనలో వర్మ వర్గం ఆలోచిస్తోంది. అలా కాని పక్షంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసి జనసేనకు దగ్గరైన మాజీ ఎమ్మెల్యే దొరబాబు విషయం వర్మ వర్గాన్ని కాస్త ఆందోళనకు గురిచేస్తోందట. నియోజకవర్గంలో ఒకటికి మించి పవర్ సెంటర్లు కొనసాగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. చూడాలి మరి వర్మకు పదవీ యోగం ఎప్పుడు లభిస్తోందో, ఏ రూపంలో లభిస్తోందో.